హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ అన్నట్టుగా అగ్ని పరీక్ష అని మొదలు పెట్టారనమాట జనాలు. సో సోషల్ మీడియాలో బీభత్సంగా రచ్చ నడుస్తుంది. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ గురించి మామూలు రచ్చలు నడవలేదు. సో ఈ రోజు చూసుకుంటే సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్ గా అనిపించింది. అండ్ జడ్జెస్ చాలా బాగా అనిపించింది. పాపం కాన్సెప్ట్ అంతా మొత్తం అభిజిత్ చుట్టే తిరుగుతున్నట్టుగా ఉంది. అభిజిత్ కి పెళ్లి చేయాలని మస్తు గట్టిగా కష్టపడుతున్నట్టున్నారు అనిపించింది. చూడాలి మరి ఏం జరగబోతుంది ఏంది అనేది అయితే. సో అంతకంటే ముందు వీడియో ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. అండ్ హైప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఎందుకంటే మన వీడియో పుష్ అవుతుంది, మీ సపోర్ట్ మనకు కావాలి కాబట్టి. ఇంకా లేట్ చేయను. ఎవరన్నా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష అనేది పెద్ద కాన్సెప్ట్ లా ఉంటాయి. ఈ బయట జరిగే సోషల్ మీడియాలో కాంట్రవర్సీస్ బీభత్సంగా అయినాయి. జడ్జెస్ చేసిన మిస్టేక్స్, కొన్ని బీబీ టీం కొన్ని చేసిన దానికి చాలా బయట రచ్చడానికి అవన్నీ పక్కన పెట్టి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఎపిసోడ్ లో ఏం జరిగిందని అంటే, ఈ రోజు ఎంతమంది ఒక 15-20 మెంబర్స్ ని ఆడిషన్స్ అయితే చేశారు. కొంతమంది రఫ్ గా తీసేశారు అండ్ కొంతమంది సెలెక్ట్ చేశారు. కొంతమందికి గ్రీన్స్ ఇచ్చారు, ఒకరికి ఫుల్ గ్రీన్ ఇచ్చారు. అవన్నీ డీటెయిల్ మాట్లాడతాను. నాకు నిజంగా ఈ రోజు చాలా బాగా అనిపించింది ఎపిసోడ్. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఎపిసోడ్ చాలా కొంచెం కావాల్సిన స్టఫ్ ఉందే అనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఫస్ట్ కంటెస్టెంట్ మహదేవన్ చరణ్. సో ఈయన ఆర్జేగా చేస్తారంట, పార్ట్ టైం ఆర్జేగా చేస్తారంట, ఫుల్ టైం యాంకరింగ్ చేస్తాడు. అన్ని ఆల్మోస్ట్ ఈ పర్సన్ ని చూస్తే నిజంగా ది పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, ది పర్ఫెక్ట్ హౌస్ కి బాగా ఫిట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ చరణ్ బాగా ఫిట్ అవుతాడు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏ ఒక్కరికి కూడా ఈయన సైడ్ నుంచి అరే ఇది నెగిటివ్ అనే ఫీలింగ్ లేకుండా చాలా బాగా చేశాడంట. జడ్జెస్ ఏది అడిగినా దానికి స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వడం, స్పాంటేనియస్ గా మాట్లాడడము, ఆ చాలా డీటెయిలింగ్ గా ఏ చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ మాట్లాడే దాంట్లోనే మంచి ఫన్ క్రియేట్ చేయడము, ఇలా చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అండ్ అలాగని చెప్పేసి ఏదో చూసేసాము ఇచ్చేసాము అన్నట్టుగా లేకుండా జడ్జెస్ కూడా మంచి జడ్జిమెంట్ తీసుకున్నారు, మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. బట్ మీకేమనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. చరణ్ మహదేవన్ ఆర్జే అని ఆల్మోస్ట్ మనోడు ప్రొఫైల్ ఉంటది, అందులో ఎక్కువ 2 పిక్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా అన్నాం. సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా లేడు. అయినా కూడా మనోడు ఎంత బాగా అంటే ఇక్కడ ఏంది మెయిన్ కంప్లీట్ గా అగ్ని పరీక్ష అంటే కంప్లీట్ గా అభిజిత్ చుట్టే తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఏ ఒక్కరు వచ్చినా, ఏ కంటెస్టెంట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అభిజిత్ ఇంప్రెషన్ గా తీసుకున్నాను. ఏదైనా టాపిక్ మాట్లాడాలనుకుంటే సీజన్ 4 గురించే మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు కూడా. అంటే బయట ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు అభిజిత్ అనేది అయితే అర్థమైపోతుంది. ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అగ్ని పరీక్షలో ఆల్మోస్ట్ ఈ మీకు ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు, ఫేవరెట్ సీజన్ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ థింగ్ అభిజిత్ చుట్టే తిరుగుతుండే. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభిజిత్ ని ఇన్స్పైర్ గా చేసుకోవడం, అభిజిత్ ని చూసే నేను బిగ్ బాస్ ఇలా ఆడాలి, ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికలే కాదు మెంటల్ గా, ఇలాంటివన్నీ చాలా ఎక్స్పోజ్ చేస్తున్నారు. అది నాకు ఎందుకో వీళ్ళు బిగ్ బాస్ టీమ్ చేస్తున్నట్లేదు, కంటెస్టెంట్స్ ఖాళీ కరెక్ట్ గా పట్టుకొని వచ్చారా పల్స్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో చరణ్ విషయం వచ్చేసరికి మాత్రం మనోడు ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఫుల్ ఆన్ ఫైర్ లాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడు టాస్క్ పెట్టినప్పుడు తీసేశాడు. ఫస్ట్ మనోడు నిజామాబాద్ బిడ్డ అనగానే శ్రీముఖి అక్క, మన శ్రీముఖి గారు కనెక్ట్ అయిపోయారు అనమాట. సరే మనది నిజామాబాదేరా అని చెప్పేసి కనెక్ట్ అయిపోవడం. మనోడు మాట్లాడుతుంటే ఎంత జోవియల్ గా ఉంది అనంట మాటలు కూడా. నీకేమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయనంటే ఇప్పుడు లేవు, ఇంత ముందుకు ఉండేటి ఒక 2 లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఎందుకు విడిపోయారు అని అంటే, నాకు డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా అసలు అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు కావాలి, అలా కనెక్ట్ అయిపోతే ఏదో మాట్లాడినాం, సెట్ అయింది, మాట్లాడుకుంటే ఒక 1 or 2 months కి నాకు ఆటోమేటిక్ గా ఒక తెలియని అది వచ్చేసింది, బోర్ కొట్టేసింది. అంటే అదేంద్రా అని చెప్పేసి జడ్జెస్ అడిగితే పొద్దున ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇదే మాటలు ఇదే చెప్పి విసుకొచ్చి అంటే లవ్ చేసి మాట్లాడుకున్నాక అయ్యే మాటలు రిపీటెడ్ గా ఉంటాయి కాబట్టి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు నా మీద. ఎప్పుడు బోర్ కొట్టేసింది నాకు. ఎంతసేపు తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, ఎడుగుతున్నావు, ఇదే మాటలు తప్ప కొత్తగా ఏం మాట్లాడుకోవడానికి ఏమి లేదు. ఇదే విని తీసుకొచ్చి బ్రేకప్ చెప్పుకున్నా. అప్పుడే డిసైడ్ అయిపోయినా, బ్రేకప్ అయిపోయింది, అంత సూపర్ డూపర్ అనుకున్నా.
ఇంకో లవ్ ఏంటి అని అంటే, ఇంకో లవ్ గురించి కూడా మాట్లాడాడు. ఇంకో లవ్ ఏంటి అని అంటే, నేను ఇద్దరికి సెట్ అవ్వలేదు అని చెప్పాడు అనమాట. ఎలా అంటే మనోడు ఇప్పుడు ఏదన్నా చేసినప్పుడు, ఏదన్నా ఎగ్జామ్ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే 10 o'clock కాలేజ్ అయితే నేను 6కి లేచి ఫ్రెష్ అయ్యి జాగింగ్ అవన్నీ వేసుకొని ఉంటే, ఆమె ఏం చేస్తుంది 9:55కి లేచి కాలేజ్కి రెడీ అయ్యి వచ్చేస్తుంది. అది సింక్ అవ్వలేదు మాకు అంటే మార్చుకోవాల్సింది కదా. అంటే అలాంటప్పుడు నువ్వు తన్ని మార్చొచ్చు ఏదో చెప్పారు. తన్ని ఏం చేశారు అంటే తనని తనలాగా ఉండనివ్వచ్చు కదా అని బిందు అన్నప్పుడు, అందుకనే కదా తనలాగా ఉండాలని చెప్పేసి నేను బ్రేకప్ చెప్పేసిన అంటారు. అరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫన్ క్రియేట్ చేశాడప్ప. నిజంగా చరణ్ అంటే చరణ్ లాగానే అనిపించింది, బాగా అనిపించింది, బాగా చేశాడు. ఆయన తర్వాత నీకు టాస్క్ ఇస్తాము అంటే మనోడికి నేను బిగ్ బాస్ కి రావాలి అనేది మనోడు చూశాడంట. ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ కి రావాలి, బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ లో విన్ అయ్యి నేను బజ్జు హోస్ట్ చేయాలంట. వేరే హోస్ట్ యాంకరింగ్ ఇట్లా చేసామంటే అది కాదు, ఓన్లీ బజ్జు హోస్ట్ అనేది చేయాలి, అప్పుడు నేను బాగుంటది అని అంటే, ఒకవేళ బజ్జు హోస్ట్ కాదు ఇప్పుడు నువ్వు ఇందులో సెలెక్ట్ అవ్వలేదు ఏం చేస్తున్నావు అంటే ఆహార దీక్ష చేస్తా అని చెప్పేసి అంటాడు. తినుకుంటూ బాధపడతా. అసలు ఏమన్నా పంచులేసాడా? అరే ఏమన్నా మజాక మామూలుగా వేయలేదు. తర్వాత బిగ్ బాస్ బజ్ హోస్ట్ అయితే నువ్వు ఎలా ఇంటర్వ్యూస్ చేస్తావు కంటెస్టెంట్స్ ని అన్నప్పుడు శ్రీముఖిని అందరిని ఆల్మోస్ట్ 3 జడ్జెస్ హోస్ట్ నువ్వు 4గురిని కూడా మంచి ఇచ్చి పడేశాడు. అండ్ ఇదే కావాలి, స్పాంటేనియస్ కావాలి, అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం కావాలి. అంతే వేలో అది కొట్టినట్టు ఉండొద్దు కానీ కొట్టేసేయాలి. ఇదే లాజిక్ బిగ్ బాస్ లో గెలవడానికి. కోడితే దిమ్మ తిరిగిపోవాలి కానీ కొట్టింది మనం అని తెలవాలి. అరే చూసేవాడికి అది అరే ఇంతనా అనే ఫీలింగ్ కలగొద్దు. అలా మంచి ఫన్ వేలో తీసుకొచ్చి మంచి కంటెంట్ ఇచ్చాడు. ఆర్జేకి మన చరణ్ మహాదేవ్ కి 3 గ్రీన్స్ ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ లెవెల్. ఈ విషయంలో జడ్జెస్ నిజంగానే చాలా బాగా టఫ్ గానే ఆయన ఏదైతే చెప్పిండో దానికి తగ్గట్టుగా టాస్కులు చేయమన్నా దానికి తగ్గట్టుగా క్వశ్చన్స్ చేయడం అనేది చాలా బాగా ఇంప్రెసివ్ గా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది ఏమో తెలియదు. అండ్ సెకండ్ వచ్చేసరికి మనోడు టాప్ 15 లో ఉన్నాడు. అంటే మనం చెప్పినాం కదా 3కే గ్రీన్స్ 3 గ్రీన్స్ వచ్చినాయి, అందులో థర్డ్ మనోడు చరణ్ కూడా ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చేసరికి బీబీ జాన్. సో ఈమె వచ్చేసి సడన్ గా వచ్చింది. దేనికోసం వచ్చావు బిగ్ బాస్ లో అంటే నేను డబ్బుల కోసం వచ్చిన అంటే డబ్బుల కోసం. నిజంగానే డబ్బుల కోసం వస్తారబ్బా మీరు. అంత ఇప్పుడు ఫేమ్ ఎంత అవసరమో దానికి డబ్బులు కూడా అంతే అవసరం. ఆ డబ్బులు లేకుండానే వాళ్ళు ఆ షాపింగ్లు కానీ అవి కానీ దానికి ఒక ఎస్టిమేషన్ వేసుకొని హౌస్ లోకి వెళ్తే వాళ్ళు బయట దానికి తగ్గట్టుగా తెచ్చుకోవాల్సిన ఫండ్ కానీ ఏదైనా కానీ చేసుకోవడానికి. తర్వాత మాట్లాడతాము. ఈమె కొంచెం ఏదో గజిబిజిగా గందరగోళంగా మాట్లాడింది. ఈమెను కూడా చాలా ఫాస్ట్ గానే, ఎందుకనంటే నేను ఎదుటి వాళ్ళని ఏమంటారు ఫ్లడ్ చేస్తాను అని అంటే నేను కళ్ళతోనే ఫ్లడ్డింగ్ చేస్తాను అని చెప్పేసి నవదీప్ రావడం, నవదీప్ వచ్చి ఫ్లడ్డింగ్ చేస్తున్నాను అంటే ఒక రేంజ్ లో. తర్వాత నీకు నవదీప్ తో అంత కంఫర్ట్ గా లేదు కాబట్టి శ్రీముఖి తోటి చేయండి అన్నప్పుడు శ్రీముఖి తోటి కొంచెం ఎక్సైట్మెంట్ లో చేసేయడం, జప్మని చేస్తుంటే షాక్ అయిపోతారు. సో ఈమెను సడన్ గా కట్ చేశారు. మరి ముందు ఏం జరిగింది అది కానీ కట్ చేసేసి నువ్వు ఇక్కడ షోలో ఉండాల్సిందని కాదు ఎక్కడ ఉండాల్సింది అని చెప్పేసి 3 రెడ్ ఇచ్చేసి బయటకు పంపించేస్తారు. సో తర్వాత ఇంకో 3 కంటెస్టెంట్లని టకటక పిలుస్తారు. విశిష్ట అని ఒక కంటెస్టెంట్, ఆయన తర్వాత రాక్ స్టార్ రాజా అని చెప్పేసి, తర్వాత సత్య అని, ఈ 3ని పిలుస్తారు. వీళ్ళది పెద్ద టాస్క్లు ఇవన్నీ ఏంటంటే అంత స్టఫ్ లేదు. డాన్స్ చేస్తావా, ఇది చేస్తావా, తర్వాత నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వస్తావా, ఇలాంటి 2-3 క్వశ్చన్స్ అడిగేసి వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అంత వర్కౌట్ కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం అనేది బాగా అదైపోయింది అనమాట. సో తర్వాత వచ్చేసరికి భరత్. సో అంతే, భరత్ ఆ పర్సన్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత కంటెంట్ అయితే ఎక్కడ కనిపిస్తలేదబ్బా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్లోలోనే తీసేయడం బెస్ట్ ఏమో. సో పెద్దగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయకుండా సక్ మనం తీసేసినట్టుగా నాకు అనిపించింది. అది కూడా కరెక్టే, ఆ ల్యాగ్ ను కూడా చూడలేం మనం. సో అది ల్యాగ్ అయిపోతుంది అనేది క్లియర్ గా అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్, ఆ స్టఫ్, ఆ కంటెంట్ చూడడానికి కొంచెం మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాము. దాని మీద షో మీద ఇంపాక్ట్ పోతుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తారనమాట. సో అందుకని సో భరత్ అనే పర్సన్ కూడా పెద్దగా ఏం చేయలేదు, పంపించేశారు. ఆ తర్వాత అమన్ మసూద్ వచ్చాడబ్బా. దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంటర్ అనుకోవచ్చు. బట్ చాలా బాగా చేశాడు. అంటే యాక్టింగ్ చేయమన్నారు, అంటే మనోడు యాక్టరు,
సో నేను బీటెక్ డిస్కంటిన్యూ చేశాను, తర్వాత డిగ్రీ చేశాను, నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను అండ్ థియేటర్స్ చేశాను, అంటే థియేటర్ దానికి యాక్టింగ్ చేశాను అండ్ ఎన్ని రోజులు చేసాను 1 month అలా చేశాను అండ్ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేశాను. యాక్టింగ్ మీద మంచిగా ఉన్నప్పుడు ఒక యాక్టింగ్ ఇప్పటికిప్పుడు ఒక యాక్టింగ్ చేసి చూపించు అని చెప్పేసినప్పుడు ఒక ఎమోషనల్ గా తీసుకెళ్లి ఎమోషనల్ నుంచి ఒక నెగిటివ్ రోల్ ను బయటకు తీసుకొచ్చాడు. నిజంగానే చాలా బాగా అనిపించింది. ఏదైతే అది యాక్టింగ్ డ్రామా అని కాదు, కొంతవరకు యాక్టింగ్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. జడ్జెస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. బట్ మనోడ్లో ఉన్న ఒక కామెడీ టైమింగ్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అబ్బా. నేను ప్రీవియస్ గా షాకిబ్ తో పోల్చాను కదా, షాకిబ్ కంటే కూడా మనోడ్లో స్పాంటినియస్ ఆ జిల్ అంటారు కదా, అది ఏదైతే ఉందో ఆ చిన్న లైన్, కామెడీ లైన్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా మనోడు ఓవర్టేక్ చేసినట్టుగా అనిపించింది. చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా ఆన్సర్ చెప్తున్నాడు, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నాడు. అండ్ నాకు స్టేజ్ ఫేర్ ఉంది, ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద ఇలా మాట్లాడడం, ఫస్ట్ టైం అయినా కాకపోయినా ఒక యాక్టర్ అన్నప్పుడు కావాల్సింది అది ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా కూడా మనోడు గట్టిగా మాట్లాడే దాంట్లో ఉంటేనే బాగుంటది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. అది మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో మనోడి ఏం చేయగలుగుతాం, యాక్టింగ్ చేసినప్పుడు చాలా ఇంప్రెసివ్ అయ్యారు. సో ఇంప్రెసివ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంకేదో కావాలి అని అంటారు కదా, ఇంకేమొస్తాయంటే స్ట్రెచ్ చేయమంటారు. స్ట్రెచ్ చేయమన్నప్పుడు స్ట్రెచ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ స్ట్రెచ్ చేయమన్నట్టు బాడీ స్ట్రెచ్చింగ్ అనమాట, లాంగ్ గా ఉండడము, ఆ ఫ్లిప్ కొట్టడము, ఇలాంటివన్నీ బాగా ఇంప్రెసివ్ గానే చేశాడు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లేడీస్ అండ్ జెంట్స్ అంటే మెన్ అండ్ ఉమెన్ వీళ్ళిద్దరు ఈక్వల్ అన్నప్పుడు మన బిందుమాధవ్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, బిందుమాధవ్ గారు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అంటున్నావు అని అంటే ఏ విధంగానంటే అలా చెప్తూ ఉంటారు. అంటే అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిలు తప్ప అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమన్నప్పుడు, ఒక బస్ స్టాండ్ లో ఉన్నావు, ఆమెకు స్కూటీ నడిపొస్తో నడపరాదు అనేసరికి అందరు జడ్జెస్ అవుతారు. అలానే ఎలా అనుకుంటావు, అబ్బాయిలు కూడా యాక్సిడెంట్ చేస్తారు కదా, ఇలాంటివి మాట్లాడింది బిందు. సో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం నర్వస్ గా ఫీల్ అయినా ఎక్స్ప్లెనేషన్ ఉదాహరణ చెప్పమన్నాడు. దానికోసం ఏదైనా అయినప్పుడు అందరు అమ్మాయికే సపోర్ట్ చేస్తారు అనే దాంట్లో కన్వే చేయడానికి ట్రై చేశాడు. అది కంప్లీట్ చేయకముందుకే ఇదంతా రచ్చ చేశారు. అప్పటికే వీళ్ళకి అర్థమైపోయింది, ఓహో నిజంగా స్కూటీ అనగానే అందరికి ఏమనిపిస్తుంది, వీళ్ళు బ్రేక్ లేయర్రా, కాళ్ళతోటే బ్రేక్లు వేస్తారు అనే సెన్స్ తో ఆ వేలో చెప్దాం అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో అది కంప్లీట్ కాకముందుకే అది వేరే మిస్ఫైర్ అయింది. సో తర్వాత మన అభిజిత్ కూడా ఒక టాస్క్ అయితే ఇస్తాడు, టాస్క్ కూడా బాగా చేశాడు. సో ఆ టాస్క్ ఏంటంటే ఒక టీషర్ట్ గీసి ఒక హోల్ పెడతాడు. హోల్ అంటే మధ్యలో మిడిల్లో ఒక హోల్ పెడతాడు. అక్కడ చెప్తాడు కూడా క్లియర్ గా, ఈ టీషర్ట్ లో ఎన్ని హోల్స్ ఉంటాయి, దీంట్లో హోల్ పెడితే ముందు నుంచి పెడితే వెనకాలకు కూడా హోల్ ఫింగర్ వెళ్ళిపోతుంది అనే రేంజ్ లో చెప్పాడు. సో అప్పుడు ఎన్ని హోల్స్ కౌంట్ చేయమన్నప్పుడు పాపం నిజంగానే అది అమాయకత్వమా నిజమా థాట్ రాదు, ఫస్ట్ థింగ్ ఆ స్ట్రైక్ రాదు. అయినా ఆలోచించి తీసుకుపోయి చూడు అన్నప్పుడు ఒక 4 ఉంటాయి, 5 హోల్స్ ఉంటాయి అని చెప్తాడు. 5 ఉంటాయని వీళ్ళు మస్తు కామెడీ చేస్తాడు. మనోడికి గజిబిజిలో ఉంటది, ఒక తెలియని ఇన్నోసెన్స్ అనేది ఆ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతాను. తర్వాత శ్రీముఖి హెల్ప్ తీసుకుంటాను. శ్రీముఖి పేపర్ తిప్పి ఇక్కడ చూస్తే అరే ఇక్కడ ఒక హోల్ ఉంటది కదరా అంటే, ఓహో అవును కదా అని చెప్పేసి అప్పుడు 6 ఉంటాయని చెప్తారు అనమాట. సో దాని మీద చాలా బాగా ఫన్ క్రియేట్ చేయగలిగాడు అండ్ వీళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు. సో అక్కడ ఏంటంటే బిందు గారు ఒక రెడ్ ఇవ్వడం అయితే జరిగింది, అదే ఈక్వలైజ్డ్ ఇంకో కొంచెం పాలిష్ కావాలి అని చెప్పేసి నేను డైరెక్ట్ 15 లో పంపించాను అని చెప్పేసి మిగతా ఇద్దరు అంటే మన అభిజిత్ అండ్ నవదీప్ వీళ్ళిద్దరు కలిసి గ్రీన్ ఇస్తారు, మన ఎవరు బిందు మాధవ్ గారు రెడ్ ఇస్తారు అనమాట. దీని మీద ఒక ఎస్ఏ రాయరా అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి ఒక పేపర్ ఇచ్చి దీని మీద ఎస్ఏ రాయమని జడ్జెస్ చెప్తే అక్కడ పక్కన కూర్చొని చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకొక క్యూటెస్ట్ కంటెస్టెంట్ ఉన్నాడు, చాలా నీట్ గా పద్ధతిగా, ఆల్మోస్ట్ పద్ధతికి పట్టు చీర కడితే ఎలా ఉంటుందో అలా వచ్చింది అనమాట. అంత క్యూట్ గా ఉంది, అంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతుంది, చాలా కూల్ గా మాట్లాడుతుంది. ఆమె సుమ. సో సుమ వచ్చింది, చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా ఇంప్రెసివ్ గా మాట్లాడింది. అంటే ఒక తెలియని అమాయకత్వం మాట్లాడినట్టు మాట్లాడింది. నేను ఫస్ట్ మీరు ఏం చేస్తారు సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాళ్ళకు సిస్టర్ ఉంది, సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, బ్రదర్ ఉన్నాడు బీటెక్ చేస్తున్నాడు, ఈమె బీటెక్ అయిపోయి నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఎక్స్ గౌట్ ఎంప్లాయ్, ఆర్మీ ఎంప్లాయ్, సో డిఫెన్స్ అనుకుంటా. సో ఆ కైండ్ ఆఫ్ జాబ్, వాళ్ళ మదర్ హోమ్ మేకర్ అని చెప్పింది.
తన గురించి తను చెప్పమన్నప్పుడు ఫస్ట్ నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, చిన్న జాబులు చేసి దేని బెటర్మెంట్ కోసం వెతుకుతున్నా అన్నప్పుడు ఫస్ట్ ఒక జాబ్ చేస్తాను, దాన్ని వదిలేసి ఇంకో జాబ్ అంటే పోలీస్ జాబ్కి ట్రై చేశాను, వచ్చేసింది. అది కూడా నాకు సెట్ అవ్వదని ఇంకో దానికి వెళ్ళి ఇప్పుడు కార్పొరేట్లో సెట్ అయ్యాను అని అంటే ఇక్కడ ఇమ్మీడియట్గా ఒక పని చేస్తుంది శ్రీముఖి. ఏంటి, అవును మరి కార్పొరేట్ జాబ్ ఎప్పుడు వదిలేస్తున్నావు అని అంటుందంట. అంటే ఇప్పుడు ఈ షో సెలెక్ట్ దీన్ని బట్టి ఫిట్ చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తారు. చాలా బాగా అంటే చూడడానికి చాలా క్యూట్ గా అన్నది, అంతే క్యూటెస్ట్ గా అంటే చిన్నగా మాట్లాడుతూ చాలా నీట్ గా మాట్లాడుతూ ఉంది. అలాగని చెప్పేసి పంచు లేకుండా ఉండట్లే, ఇచ్చి పడేస్తుంది పంచులు మాత్రం మామూలుగా కాదు, టక్ టక్ మనం పడుతూనే ఉన్నాయి. సో అలా నేను దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాను అన్నప్పుడు సో వీళ్ళు కూడా అడుగుతారు. అండ్ ఇప్పటి వరకు నేను ఏ సెలబ్రిటీస్ కూడా చూడలేదు, మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని కలవచ్చా అన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రాగానే సెలబ్రిటీస్ ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను కలుస్తున్నాను అని చెప్పేసి అన్నప్పుడు కొంచెం ఆ మూమెంట్ ఉంటుంది కదా, బిందు గారిని హక్ చేసుకొని మన నవదీప్ గారికి హ్యాండ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చడం అంటే ఇంకోటి అనుకున్నారు రా స్వామి, అభిజిత్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటే